గుంటూరు జిల్లా తెనాలిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన నూతన పాలకవర్గం ఇవాళ మీడియా సమావేశం నిర్వహించింది. కొత్త అధ్యక్షులు పెండ్యాల వెంకటరావు మాట్లాడుతూ గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన పాత కమిటీ కాల పరిమితి ముగియడంతో నూతన పాలకవర్గం ఎన్నుకోవాల్సి ఉండగా గత పాలకవర్గం కాలయాపన చేస్తుండటంతో బైలా ప్రకారం నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత పాలకవర్గం వచ్చే నెల మే 4వ తారీఖున జనరల్ బాడీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారని, అయితే ఇది చెల్లదని తెలిపారు. ఈరోజు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ గారి ప్రెసిడెంట్గా గతంలో ఎన్నికయ్యాను. నేను ఈ ప్రెస్ మీట్లో కూడా ఒకటే చెప్తున్నా, వాళ్ళకి నవంబర్ 30వ తారీఖుతో పాత కమిటీ రద్దయిపోయింది. కొత్త కమిటీని ఎన్నుకోవాలి. డిసెంబర్ 25న సిటీ కేబుల్లో చెప్పారు, మీ అందరికీ తెలుసు. 25వ తారీఖు జనరల్ బాడీ వేస్తున్నాం, మీరందరికీ తెలియపరుస్తున్నాం అని చెప్పాడు. నాకు కనపడితే కూడా వేణుగారు మేము 25వ తారీఖు వేస్తున్నాము, మీరేమన్నా ప్యాన్లు వేసుకునేప్పుడంటే వేసుకోండి అన్నాడు. సరే అవన్నీ మేము చూసుకుంటాంలేండి, మీరు ముందు బిగిన్ చేయండి, నోటీసులు పంపించాలి కదా అని చెప్పాను. అయిపోయింది. తర్వాత జనవరి 6వ తారీఖున వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మళ్ళీ ఎప్పుడు అనేది తెలియపరుస్తూ ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత మేము రిక్విజిషన్ నోటీస్ ఇచ్చాం. ఒక 100 మంది సభ్యులతో వెంటనే జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు జరపండి అని చెప్పేసి మేము రిక్విజిషన్ నోటీస్ ఇచ్చాం. దానికి నెల రోజులైనా కూడా మాకు సమాధానం లేదు, రిప్లై ఇవ్వలేదు. బైలా ప్రకారం 15 మంది రిక్విజిషన్ నోటీస్ ఇస్తే వాళ్ళు సమాధానం చెప్పాలా, మీటింగ్ అయ్యాలా. కానీ 100 మంది పెట్టినా కూడా అసలు వాళ్ళకి ఏమి విషయం గుర్తినట్టుగా లేదు, ఎవరు మాట్లాడటం లేదు. సరే అది అయిపోయింది. మేము ఇంకా మీరు జరపలేదు కాబట్టి మేము జరుపుతామని చెప్పేసి మార్చి 23వ తారీఖున మేము బోర్డు పెట్టాం. మార్చి 23వ తారీఖు జనరల్ బాడీ జరుగుతుంది, సభ్యులంతా రావాల్సిందని రాశాం. చెప్పిన తర్వాత ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 13వ తారీఖున ఏప్రిల్ 13వ తారీఖున జనరల్ బాడీ వేస్తున్నాము, అక్కడ చర్చించుకొని కమిటీని ఎన్నుకుందామని మాకు ఇదిగో నోటీస్ కూడా పంపించారు. ఈ నోటీస్ తీసుకొని మేమందరం కూడా ఆ రోజు 13వ తారీఖున అందరం వచ్చాం. దాదాపు 330 మంది సంతకాలు పెట్టాం. బయలులో ఏముందంటే వాళ్ళు మీటింగ్ వేసి జరపకపోతే మీలో ఎవరైనా ఒకరు ప్రెసిడెంట్గా ఎన్నుకొని మీరు జరుపుకోవచ్చు అని ఉంది. దానికి మాకు ఇక్కడ స్థానం కల్పించకపోతే పైన తాళాలు వేస్తే మేమేం చేసామంటే ఆ చెట్టు కిందనే మొత్తాన్ని ఉంచి అందరి చేత సంతకాలు పెట్టించి 330 మంది మాకు అనుకూలంగా సంతకాలు పెట్టారు, నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు, జరిగింది. సరే తర్వాత పోలీస్ ఫోర్స్తో 15వ తారీఖున అడిషనల్ ఎస్పీ వచ్చి నేను జరుపుతాను, మీరు మీ కార్డులు ఉన్న వాళ్ళనే లోపలికి పంపిస్తానని చెప్పారు. ఆమె వెంటనే మేమందరం వచ్చాం. ఆ రోజు జరిగింది కూడా మీ అందరికీ తెలుసు. మేము ఆ రోజు కమిటీని కూడా ప్రకటించాం. మేము ప్రతి విషయం కూడా బైలా ప్రకారమే చేస్తున్నాం. బైలాను అతిక్రమించి ఒక్క పాయింట్ కూడా లేదండి. బైలాలో ఏముంటుంది, 15 మంది సంతకాలు పెట్టమంటే 100 మంది సంతకాలు పెట్టించాం.